ఓకే, చాలు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఈరోజు డైలీ వాక్యం కూడా అదే. మనం ఇంకా పాపులుగా ఉన్నాము. యేసు ప్రభు పాపములో ఉన్న మనల్ని చూసి మనల్ని గమనించి చీదరించుకోకుండా పక్క నుండి తొలగిపోకుండా ఆయన ఆగి మనల్ని చేరదీసి మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. మనము బాగుంటే ఇష్టపడతాం. ఎప్పుడు ఇష్టపడతారు? బాగుంటే ఇష్టపడతారు. అందంగా ఉంటే ఇష్టపడతారు. లోకంలో అందంగా ఉంటే, మంచి డ్రెస్ అప్ ఉంటే, డబ్బుంటే, పైసలు ఉంటే, డబ్బుంటే, ఇంకా ఇట్లాంటివి అన్నీ బాగుంటే ఇష్టపడతారు, ప్రేమిస్తారు. కానీ మనము పాపముతో ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇది నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఎఫెసీలోకి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1:7, 1వ అధ్యాయము 7వ వచనం. తెరవండి, బైబిల్ తెరవండి ఒకసారి. ఆయన రక్తం వలన మనకు విమోచనమును, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, మనం ఇంకా అపరాధములుగా ఉన్నప్పుడే యేసు ప్రభువు మన కొరకు ఆయన రక్తము కార్చి, ఆయన రక్తము ద్వారా మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణను కలుగజేశాడు. 3 ముఖ్యమైన విషయాలు మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా, మన భారం మోసేది గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు. మన భారం మోసేది గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 1:29లో, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపము మోసేది, మన పాపము తీసేది ఆ యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయన తప్ప నీ పాప భారాన్ని తీసేవారు కానీ మోసేవారు కానీ ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆనాడు ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల బలి అయింది. ఈనాడు, నేడు మన పాపముల కొరకు యేసు ప్రభువు బలి అయిపోయాడు. ఆయన బలి కాకపోతే మన పాపములోనే ఉండి, మన పాపములోనే పతనం అయిపోయేవారు. మనం జీవంతో ఉన్నామంటే మనకు బలి అర్పణ కావించబడింది. నీ పేరు మీద బలి చేయబడింది. నీ పేరు మీద రక్తం చిందించబడింది. అది యేసయ్య రక్తము. హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల, మౌనముగా ఉన్న గొర్రెపిల్ల, మన కొరకు శిక్ష పొందిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు. ఆయన మన శిక్షను తన మీద వేసుకున్నాడు. మన పెనాల్టీని ఆయన పే చేశాడు. మన శిక్ష తాను భరించి తాను శిక్షించబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనం అరెస్ట్ అయ్యాము, మనకు ఆయన బెయిల్ ఇచ్చి మన శిక్షను తన మీద వేసుకొని తన ఊరి కంబానికి ఎక్కాడు. మన మాటలు చెప్పాలంటే, శిక్ష పడేది మనకు, తప్పు చేసింది మనము, అరెస్ట్ కావాల్సింది మనము, ఉరి శిక్ష వేయవలసింది మనకు, మనం చేసిన పాపముకు, మన శాపముకు. కొంతమంది అంటారు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు. నేను అదే అనుకునేవాడిని. ఎప్పుడు ప్రారంభంలో దేవుని నమ్ముకున్న కొత్తలో నేను ఏ పాపం చేయలేదు. నా చదువు అయిపోగానే నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. బైబిల్ కాలేజ్ అయిపోగానే నేను పాస్టర్ని అయ్యాను. ఇంకా పాస్టర్గానే కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఇక నేను పాపం చేయడానికి, ఇంకా మర్డర్ చేయడానికి, లేదా త్రాగుబోతుగా బతకడానికి అవకాశం లేదు కదా. ఎక్కడ ఛాన్సే లేదు, అవకాశం లేదు. అది మనకు తెలియదు. నేను అనుకునేవాడిని, నేను ఏ పాపం ఎరగను అని. ఇలాంటి ప్రశ్న అక్కడక్కడ కొందరికి ఉంటుంది, నేను ఏ పాపం చేయలేదు. అన్యులు కూడా అంటారు, దేవుని నమ్మని వారు కూడా అంటారు, నేను ఏ పాపం ఎరగను, నేను చస్తే చక్కగా దేవుని దగ్గరికి పోతాను అని అంటుంటారు. క్రైస్తవులలో కూడా కొంతమంది నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం ఎరగను అంటారు. కానీ వాక్యం చెప్తుంది, మనము పుట్టుకతోనే పాపాలుగా పుట్టామండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి మీద ఏముంది? నువ్వు పాపం చేయవలసిన పని లేదు, పాపంతోనే పుట్టావు. నీ రక్తం పాపము, నీ శరీరం పాపము. పుట్టిన తర్వాత ఇదేమో జన్మత పాపం. అది అంటే పుట్టుకతోనే పాపులుగా పుట్టాము. తర్వాత కర్మల వలన, కర్మత పాపి మనం చేసే పనులు. ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు చీమ కూడా హాని చేయని వారు ఉంటారా? ఎవరిని తిట్టకుండా. 37వ కీర్తనలో ఉంది, దుష్టులను చూసి నువ్వు వ్యసన పడకండి. వ్యసన పడడం కూడా పాపమే. అసూయ పడడము, ఈర్ష పడడము, ద్వేషించడము, ఇవన్నీ ఏంటి? పాపాలు. నీ మనసులో తిట్టుకోవడం కూడా పాపమే.
మరి నేను ఏ పాపం ఎరగనని ఎలా చెప్తారండి? చెప్తారా? అట్లా ఉన్నారు ఎవరైనా? ఏ పాపం ఎరగని వారు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులలో కానీ ఇతర మతస్థులలో కానీ ఏ పాపం చేయని వారు ఉన్నారా? క్రైస్తవులను కొంచెం కొద్దిగా గొప్ప భయం కలిగి కొన్ని పాపాలు చేయకుండా ఆగుతారు. కొన్ని పాపాలు చేయకుండా వాక్యం గుర్తుకొస్తుందో, సంఘం గుర్తుకొస్తుంది, చర్చ గుర్తుకొస్తుంది, సేవకులు గుర్తుకొస్తారు. అయ్యో మనము ఇలా చేయొద్దు, మన దేవుని బిడ్డలమని ఆగిపోయే అవకాశం ఉంది. కానీ క్రైస్తవులు కాకుండా మిగతా వారికి ఏ భయం లేదు. ఏది చేయాలనిపిస్తే చేస్తాడు. ఏది ఎవరు కొట్టాలంటే వాళ్ళు కొడతారు, ఎవరు తిట్టాలంటే వాళ్ళు తిడతారు, ఏది తాగాలంటే తాగుతారు, ఏది తినాలంటే తింటారు, ఏది పడదో అది చేస్తూ ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే గనక మన పాపమును తన మీద వేసుకొని తను మన స్థానంలో ప్రాణం పెట్టాడు. అది ఆయన గొప్పతనం. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే సర్వలోకానికి సమాధానమును, శాంతిని, నెమ్మదిని, పాప క్షమాపణ, పాప విమోచననివ్వడానికి దేవాతి దేవుడే తన సింహాసనమును దిగి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మన పాప శిక్షను తన మీద వేసుకొని సిలువను సహించి, సిలువను భరించి, సిలువను ఓర్చుకొని మన కొరకు తన శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా లేకుండా నేల కొలికించి రక్తాన్ని చిందించి సిలువను ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఇది గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ఇది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే అది శుభ శుక్రవారం అంటది. ప్రతి వారం శుక్రవారం వస్తుంది. ఇదే గుడ్ ఫ్రైడే, ఇదే మంచి శుక్రవారం, ఇది శుభ శుక్రవారం అనడానికి కారణం ఏంటంటే మనందరికి సమాధానం ఇవ్వడానికి దేవాతి దేవుడు ప్రాణం పెట్టాడు. అందుకనే ఇది శుభ శుక్రవారం అయింది, గుడ్ ఫ్రైడే అయింది. హల్లెలూయా. నెక్స్ట్ ముళ్ళ కిరీటము ఉంది, జీవ కిరీటం కూడా ఉంది బైబిల్లో. ముళ్ళ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. ఇక్కడ ఉన్న మీకు ఎంతమందికి ముళ్ళ కిరీటం కావాలి? ఎంతమందికి ముళ్ళ కిరీటం కావాలి? ఎవరికి అక్కర్లేదు. జీవ కిరీటం ఎంతమంది కావాలి? ఇది కూడా వద్దా? ఏ కిరీటం? ముళ్ళ కిరీటము వద్దు, మరి జీవ కిరీటం అన్న కావాలా వద్దా? యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటం పెట్టారు, అదన్నా తెలుసు కదా. యేసు ప్రభు తలకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టాడు. మనకు జీవ కిరీటం ఇవ్వడానికే. హల్లెలూయా. మౌనిక పాడింది, ఎంత చక్కగా పాట పాడిందా, ఆత్మీయ బిడ్డ పాడిన పాట. మాకు జీవ కిరీటం నీవు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీవు ధరించావు. మాకు జీవ కిరీటము ఇచ్చావు, మేము నీకు ముళ్ళ కిరీటం పెట్టాము. మనం ఆయనకు ముళ్ళ కిరీటం పెడితే ఆయన మనకు జీవ కిరీటం ఇచ్చాడండి. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు పత్రిక 1:12 శోధనకు నువ్వు నిలిస్తే జీవ కిరీటం ఇస్తాడు. దేవుడు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రకటన గ్రంథం 2:10 శోధన సహించేవాడు ధన్యుడు. శోధన కాలంలో నిన్ను నీవు కాపాడుకుంటే, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడట. హల్లెలూయా. జీవ కిరీటం ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటమును ధరించాడు. హల్లెలూయా. ముళ్ళ కిరీటం మన పాపముల వలన లేదా మన తలంపులు, మన ఆలోచనలు ద్వారా యేసు ప్రభు ముళ్ళ కిరీటం. మన ఆలోచనలు రకరకాల తప్పుడు ఆలోచనలు, మన తలంపులు రకరకాల తప్పుడు తలంపులకు బదులుగా యేసు ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, మనకు జీవ కిరీటాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టారు కదండి. ఈ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన తలలో 17 ముళ్ళులు, దోయించు ముళ్ళులు, ఇంత పొడవు ముళ్ళులు తలలోకి దిగిపోయాడు. అర్థమైందా? ముళ్ళ కిరీటం పెట్టారు కదా, పెట్టి దానిని ఇలా ఒత్తేసినప్పుడు 2 ఇంచుల వరకు లోతుకు 17 ముళ్ళులు ఆయన తలలోనికి, కంతలోనికి వెళ్ళిపోయాయి. ఇదంతా చాలా సెన్సిటివ్ భాగం, ఇదంతా చాలా సున్నితమైనవి. నరాలు ఉంటాయి, కొన్ని వేల నరాలు ఉంటాయి. ఇదంతా సన్న సన్న నరాలు ఉంటాయి. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు సుమారు 17 ముళ్ళులు 2 ఇంచుల వరకు లోపలికి దిగిపోయారు. ఎందుకు భరించాడో తెలుసా? నీ లోతైన నీ మైండ్లో ఉన్న లోతుగా పెళ్ళూనికి పోయిన ఆ చెడు ఆలోచనలు, చెడు తలంపులను రూపుమాపడానికి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన తల మన కొరకు రక్తమయంగా మార్చబడింది. ఆయన కృప వలన మనము జీవ కిరీటం పొందుకున్నాం. జీవ కిరీటాన్ని
పొందుకున్నాము. రోమపత్రిక 6:23 చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపానికి వచ్చే రిజల్ట్, పాపానికి వచ్చే బహుమానము మరణం. మరి దేవుని కృపావరము నిత్య జీవము, జీవ కిరీటం. దేవుని కృప ద్వారా కలిగేది కృపావరం ఏంటంటే నిత్య జీవము. కిరీటాన్ని ధరించే ముందు సిలువను భరించాలి. ప్రతి క్రైస్తవుడు నాకు కిరీటం కావాలి అని కోరుకుంటున్నాము కదా. ఈ కిరీటం నీ తల మీద పెట్టబడుట కంటే మునుపు మనం సిలువను ధరించాలి, సిలువను భరించాలి, సిలువను సహించాలి. సిలువ శ్రమలన్నింటిని మనం అనుభవించిన తర్వాతే, వాటిని జయించిన తర్వాతే నీ తల మీదకి ఆ జీవ కిరీటము వస్తుంది. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 12:2 యేసు ప్రభు సిలువను సహించాడు. ఆయన సిలువను సహించాడు, ఆ భారాన్ని భరించాడు. నీ సిలువను నువ్వు ఎత్తుకో అని దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడింపకూడిన ఎడల, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తప్పకుండా నీ సిలువను నువ్వు ఎత్తుకో, నీ బాధను నువ్వు భరించు. సిలువ అంటే అదే బాధ, సిలువ అంటే అదే కష్టం, సిలువ అంటే అదే వేదన, సిలువ అంటే అదే దుఃఖము. వాటిని అనుభవిస్తూ మనము యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఎవరి వైపు చూస్తూ? ఎందుకంటే ఆయన మనకంటే ముందు సహించాడు కాబట్టి. ఆయనను చూస్తేనే నువ్వు సహించగలుగుతావు, జయించగలుగుతావు. ఆయనను చూస్తూ నడిస్తేనే మనము తొట్టుపాటు పడకుండా సరిగా నడుస్తాం, సరైన మార్గంలో నడుస్తాం, యేసు మార్గంలో నడుస్తాము. ఆ మార్గం స్ట్రైట్ గా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. సిలువ మోయడం అంటే మన ఇష్టాలను, మన కోరికలను, మన అభిరుచులను అన్నిటిని సమాధి చేయడం. సిలువ మోయడం అంటే మన ఇష్టాలను సమాధి చేసి దేవుని చిత్తాన్ని చేయడం. ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. యేసు ప్రభు అదే చెప్పాడు, తండ్రి సాధ్యమైతే, నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. నీ చిత్తము కాదు, నీ సొంత చిత్తం వల్ల ఏమి జరగదు. సిలువ మోయడం అంటే మన ఇష్టాలను చంపి, మన ఇష్టాలను సమాధి చేసి దేవుని చిత్తాన్ని చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టం చచ్చిపోవాలంటే మన కొరకు రక్తం చిందించబడాలి. ఎబ్రీ పత్రిక 9:22 చెప్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము కార్చకుండా పాప క్షమాపణ లేదు. ఎవరి రక్తం కార్చాలి? మనుషుల రక్తము కార్చాలి. ఆ మనిషి రక్తము అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. మేకల రక్తము, గొర్రెల రక్తముతో మన పాపముల విమోచన రాలేదు. 1 పేతురు 1:18-19 ప్రకారంగా వెండి బంగారము నిన్ను రక్షించలేదు. నీ ప్లాటినం, డైమండ్, వజ్రాలు నిన్ను రక్షించలేవు. నీ ఇష్టమైన వారు, నీ ప్రియమైన వారు నిన్ను రక్షించలేరు. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నవారు నీ ప్రాణం తీస్తుండొచ్చేమో, కానీ నిన్ను రక్షించలేరు. అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల కంటే శ్రేష్టంగా పలిగే యేసు రక్తమే మనల్ని విమోచించింది. హల్లెలూయా. ఆయనే మన విమోచన క్రయధనం అయ్యాడు. మనకు వెల చెల్లించాడు తన రక్తాన్ని, మనల్ని రక్షించాడు. యేసు ప్రభు ఒకేసారి బలి అయ్యాడు, సర్వలోకం కొరకు బలి అయ్యాడు. సంవత్సరం పండుగ చేసినప్పుడల్లా బలి అర్పించవలసిన పని లేకుండా ఒకేసారి ఆయన బలి అర్పించాడు. ఆ బలి అవగము సర్వలోక మానవాళి ప్రజల పాపములకు క్షమాపణ కలుగుతుంది. నువ్వు రక్షించబడ్డావు. ఆ రక్తం నేను పాప క్షమాపణ కలుగజేసి నువ్వు రక్షణలోనికి వచ్చావు. ఇప్పుడు రక్షించబడిన వారు ఉన్నారు, వారి కొరకు యేసు ప్రభు మరలా మరణించాలా? అక్కర్లేదు. యేసయ్య నీ రక్తంతో నా పాపాన్ని కడుగు అని యేసు దగ్గరికి ఎవరైతే వచ్చి తన పాపమును ఒప్పుకుంటారో ఆ రక్తం, అప్పుడు ఒకేసారి బలి అయిన ఆ రక్తంతో యేసు ప్రభు వారి పాపమును కడిగి వారిని రక్షిస్తాడు. కాబట్టి గొర్రె పిల్ల రక్తము, యేసు రక్తమే మన పాపములకు శాంతికరమై ఉన్నది. హల్లెలూయా. చివరి విషయాన్ని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53:12 యేసయ్య తన ప్రాణమును మన కొరకు ధారపోసాడు. యేసు ప్రభు తన ప్రాణము ధారపోసాడు. నిన్ను మొన్న పెట్టాను, అదే డైలీ వాకింగ్ పెట్టినప్పుడు నీకు చెప్పాను. యేసు ప్రభు తన ప్రాణమును ధారపోసాడు. ప్రాణాలు తీసే ఈ లోకంలో ప్రాణం పెట్టింది యేసయ్య. ఒక నిమిషం వింటారా? మిమ్మల్ని మోటివేట్ చేసే విషయం నా వైపు చూస్తూ వినండి. తెలుసు వాళ్ళకి
ప్రాణాలు తీసే ఈ లోకంలో ప్రాణం పెట్టింది యేసయ్య ప్రేమ గురించి ఒకసారి ఆలోచించండి. ఏమంటారండి? ప్రాణాలు తీస్తున్న ఈ లోకంలో కొద్దిసేపు కన్నా కొద్దిసేపు ఒక చక్కటి విషయాన్ని మేము ఉంచడానికి కొంచెం ఆగాను. దేవుని ప్రేమ అమ్మా, దేవుని ప్రేమ. యేసయ్య తన ప్రాణం దారపోసాడు. యేసయ్య తన ప్రాణమును మన కొరకు దారపోసాడండి. ప్రాణాలు తీసి ఈ లోకంలో ప్రాణం పెట్టిన యేసయ్య గురించి కొన్ని మాటలు నువ్వు ఆలోచన చేయి. లోకంలో ప్రాణానికి విలువ లేకుండా పోయింది, ప్రాణానికి లెక్క లేకుండా పోయింది. సమాజంలో ప్రాణాలకు విలువే లేదు, మనిషి ప్రాణాలకు విలువ లేదు. ఒకరినొకరు చంపుకోవడము లేదా తనను తాను చంపుకోవడం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఒకరు ఇతరులను చంపడము లేదా తనను తాను చంపుకోవడం, ఇవి రెండు జరుగుతూ ఉన్నాయి. ఒకరి చేతిలో చంపబడకుండా నీ ప్రాణాన్ని కూడా నువ్వు తీసుకోకుండా నువ్వు బ్రతికి, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టి నీకు ప్రాణం ఇచ్చాడు. నీ ప్రాణం విలువ నువ్వు తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా బ్రతికి దేవుని మహిమపరచు, బ్రతికి చూపించు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికి నువ్వేంటో చూపించు, బ్రతికి నేనేంటో చూపించాలి. నాకు ఒకసారి కూడా అనిపించలేదు చచ్చిపోతే బాగుండదు. నాకు ఒకసారి కూడా అనిపించలేదు. ఒకసారి కూడా అనిపించలేదు. మీకు ఎవరికైనా అనిపించింది? అనిపించింది అంటే ఏమంటారు? అనిపించలేదంటే ఏమంటారు? అట్లా అంటే తప్పు ఉంది, ఇట్లా అంటే తప్పు ఉంది. ఇప్పుడు ఏదంటే ఏమంటాడు, ఏమనకపోతే మళ్ళీ ఏమంటాడు, ఇట్లా కూడా ఉంది. మళ్ళీ ఏమనకపోతే కూడా ఏదో అంటాడు అంట. నాకు ఒకసారి కూడా అనిపించలేదు. నేను ఎట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వెళ్ళాను తెలుసా అండి? అప్పుడప్పుడు చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని వెళ్ళాను. అప్పుడు కూడా నాకు అనిపించలేదు చస్తే బాగుంటుంది అనే ఆలోచన నా మైండ్లోకి రాదు. అట్లని చెప్పి నా సైడు బాగా ఆలోచన చెప్పేవారు, ఏం కాదుకో నేను ఉన్నాను అనేవారు ఎవరు లేరు. మళ్ళీ నేనే ఏదైనా ఆలోచన చెప్తానని చూసేవాళ్ళు ఉన్నారు. డేవిడ్ ఏదైనా ఆలోచన చెప్తాడేమో, ఆయన ఏదైనా ఆలోచన చెప్తే బాగుంటుంది, ఆయనతో మాట్లాడితే మనకు ఒక ఐడియా వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సమయాలలో అంత కఠినమైన పరిస్థితులు కూడా నేను వెళ్ళినప్పుడు నాకు అట్లాంటి ఆలోచన రాలేదు. కానీ నాకు వచ్చిన ఒకే ఒక ఆలోచన, ప్రభు ఏదైనా ఒక వాక్యంతో నన్ను బలపరచు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏదైనా ఒక వాక్యంతో నన్ను బలపరచు, ఏదైనా ఒక వాక్యంతో నాతో మాట్లాడు అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని మీద ఆధారపడేవాడు, బైబిల్ ఓపెన్ చేసేవాడు, బైబిల్ చదివేవాడు, ఏదైనా ఒక వాక్యంతో దేవుడు బలపరచు. లాస్ట్ ఇయర్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, హార్ట్ ప్రాబ్లం ఏమన్నా అనుకొని భయపడినా మీకు తెలుసు. అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు 91 కీర్తన చూపించాడు. దేవుడు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నీకున్న సమస్య కంటే కూడా నేను గొప్పవాడను అని మాట్లాడాను. అదే మాట ఇక్కడ నేను సాక్ష్యం చెప్పాను కూడా ఆ రోజు. అంటే నాకున్న సమస్యల కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. నేను అది నమ్ముతాను. నేను ఏదైతే నమ్ముతానో అది మీకు చెప్తాను తప్పక. మీరు కూడా నమ్మి మీరు కూడా పొందుకుంటారని. నేను చెప్పిన మాటలను లేదా నేను వాక్యంలో నుండి కానీ లేదా సాక్ష్యంలో నుండి కానీ ఇంకేదైనా నేను చెప్తే ఎవరైతే విని జాగ్రత్త పెట్టుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది, వాళ్ళకి అది చాలా పని చేస్తుంది. ప్రాణాలు తీసే ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రాణం పోసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. 3 పిల్లలకు విషం ఇచ్చి చంపిందంట ఒక తల్లి. న్యూస్ పేపర్ వార్త. 3 పిల్లలకు విషం ఇచ్చి తల్లి చంపింది. భర్తను ముక్కలుగా నరికి డస్ట్బిన్లో వేసింది ఒక ఆవిడ. భార్యను నరికి కుక్కర్లో ఉడికించినోడు ఒకడు. పేపర్ న్యూస్లో మృగాలుగా మారి దయ, జాలి, కనికరము, ప్రేమ లేని లోకంలో ఉంటున్నావు ఒక క్రైస్తవుడిగా. నేను దయ, జాలి, కనికరము, ప్రేమ లేని లోకంలో బ్రతుకుతున్నా
ఒక క్రైస్తవుడు నీవు మన ఫోకస్ దేని మీద ఉండాలంటే యేసుప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా సిలువలో అని సిలువ వైపు మన ఫోకస్ ఉండాలట. హల్లెలూయా. లోకంలో ఇటు పక్క 1000 మంది పడిపోవచ్చు, ఇటు పక్క 10,000 మంది కూలిపోవచ్చు, కానీ అపాయం యొద్దకు రాదని వాక్యం చెప్తుంది. మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే సిలువలో యేసయ్య నా కొరకు ఒకరు ప్రాణం పెట్టారు. అదే గుడ్ ఫ్రైడే. నా కొరకు సిలువలో ఒక ఆయన ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి, నేను ఆయన కొరకు బ్రతకాలి. మా ఆవిడ అన్నది, నేను లేకపోతే ఏమైపోతావు నువ్వు అని అన్నది. మీ ఇంట్లో నడుస్తుంది ఎట్లాంటి స్టోరీ? లేకపోతే నువ్వు ఏమైపోతావు అంటే నిజంగా ఏదో అయిపోతా, ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండలేను. ఇంత ఎఫెక్టివ్గా పరిచర్య సేవ చాలా స్ట్రాంగ్గా నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి ఎంతమంది ఉన్నారు? జంకకుండా జడియకుండా దేవుని వాక్యాన్ని స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను. నాకు చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టాను. కొంతమంది నాకు అవకాశమే రాదనుకుంటారు. నేను అవకాశం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. వచ్చిన అవకాశాన్ని మాత్రము అస్సలు వదులుకోండి. నిన్న మొన్న 2 రోజులు గుడిబడి అక్కడ 1 minute ప్రేయర్కే వచ్చింది ఛాన్స్. 1 minute 21 seconds ఏమో నేను చేశాను ప్రేయర్. అంతే, అంత దూరం వెళ్ళి 2 నైట్లు ప్రయాణం చేసి 1 గంట నుండి 1.5 minute ప్రారంభం దాని కొరకు వెళ్ళాను. లాస్ట్ వీక్ కాక అంతకుముందు వీక్ ఒక 15 నిమిషాలు వాకింగ్ చెప్పడానికి ఉదయం ఇక్కడ నుండి బయలుదేరి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి 3:30 వరకు వెయిట్ చేసి 3:30కి నాకు వచ్చింది అవకాశం. వచ్చింది అవకాశం వెయిట్ చేసి 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 నాకు సమయం వచ్చినట్టు నేను అసలు ఆగా చాలా స్ట్రైట్గా వాక్యాన్ని బోధిస్తాను. సమయము తక్కువ ఉన్న పర్వాలేదు, కానీ ఎఫెక్టివ్గా మనం చేయవలసిన పని శక్తి లోపం లేక శక్తి మంచి కూడా చేసేసా. దాని కొరకు మనం రెడీగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవులముగా యేసు వైపు చూస్తూ నా కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను బ్రతకాలే అనే ఆలోచన మనలో రావాలి. పేతురు ఆలోచన చెదిరిపోయింది, యేసు మీదికించి తొలగిపోయింది, మునిగిపోవడం ప్రారంభించాడు. మన ఫోకస్ సిలువలో మరణించిన యేసు మీదికించి పోతే నువ్వు ఆగమైపోతావు. అర్థమైందా? మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? నా కొరకు ఒక ఆయన చనిపోయాడు, అలా చంపుకొని బ్రతుకుతున్న లోకంలో యేసు నా కొరకు చనిపోయాడంటే అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. లోకంలో ఒకరికొకరు చంపుకుంటా ఉన్నాడు, ప్రాణాలు తీస్తా ఉన్నారు. ప్రాణాలు తీస్తాను ఈ లోకంలో. మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు బ్రతకడంలో న్యాయం ఉన్నది కదా. తప్పకుండా మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు మనము భార్య కొరకు భర్త ప్రాణం పెడతాడా? పెట్టలేదు. భర్త కొరకు భార్య ప్రాణం పెడుతుందా? అట్లాంటి మరి భర్త చనిపోగానే భార్య కూడా చచ్చిపోవాలి, భార్య చనిపోగానే భర్త కూడా చచ్చిపోవాలి. ప్రాణం పెట్టాలి. చచ్చిపోయినాక ఏడుస్తారు, అయ్యో నువ్వు బతికి నేను అలా చచ్చిపోకపోతే, అయ్యో నాయనో దేవుడు నువ్వు బతికి నేను అనపోకపోతే. ఇప్పుడు ఆయన లేచి వచ్చి నువ్వు చావు నేను బతుకుతా అని అంటే ఏడుపు కొరికేనా అందరిని అట్రాక్ట్ చేయడానికి? అబ్బో ఎంత బాగా ఏడుస్తుందో అని చెప్పడానికి. ఎవరు మార్కులు వేస్తారు? ఇప్పుడు ఎవరు అవార్డు ఇస్తారు? ఏడుపుని చూసి ఓ దేవుడు ఓ నాయనో నువ్వు బతికి నేను అని చచ్చిపోకపోతే, పాపిస్ట్ దాన్ని ఆ టైంలో నేను లేకపోతున్నావు, పాపిస్ట్ నేను ఆ టైంలో లేకపోతున్నావు. ప్రాణాలు తీసే ఈ లోకంలో ప్రాణం పెట్టిన యేసయ్య గురించి ఆలోచన చేయండి. టీనేజ్ లవ్ ఉంది, టీనేజ్ లవ్ దేశం వస్తుంది స్లో అయిపోయింది. టీనేజ్ లవ్ అంటే యవనస్తుల ప్రేమ, పెళ్లి కాకముందు యవనస్తుల ప్రేమ. టీనేజ్ లవ్ బ్రేకప్, డేటింగ్,
లివ్ ఇన్ రిలేషన్షిప్, ఓయో, చీటింగ్, పోక్సో కేసెస్. ప్రేమంటే ఇదా? ప్రేమంటే ఇదా? అసలు ఇది కానీ కాదు. జంతువుల కన్నా దారుణంగా తయారయ్యారు కదా, జంతువుల కంటే దారుణంగా తయారైతే. లోకంలో ప్రేమ ఎట్లుంది? జంతువుల కంటే దారుణంగా అట్లా ఉంది. లోకంలో ప్రేమ ఇట్లా ఉంది. మీ అమ్మ నాయన కావాలా, నీకు ఈ అబ్బాయి కావాలా అని అడిగిన ఒక పెద్ద మనిషి. అడిగితే నాకు ఇతనే కావాలి. అతనికి ఇల్లు లేదు, వాకి లేదు, ఆస్తి లేదు, భూమి లేదు, జాగా లేదు, ఏం లేదు. వాడికి పర్టికులర్ ఒక ప్రైవేట్ జాబ్ లేదు, ఒక గవర్నమెంట్ జాబ్, అసలు జాబే లేదంటే ఆ తల్లి వచ్చి అంటుంది, అబ్బాయి తల్లి వచ్చి అంటుంది, తలకు కూలి పని చేసుకొని బతుకుతారంటే వీళ్ళు అన్నారు, పెద్ద మనుషులు అన్నారు, ఇంటికడైతే పని చేయలేదు, మళ్ళీ ఈడైతే పని చేయదు అన్నారు. ఏదో బాధపడి నడుపుతామంట. టీనేజ్ లవ్, ఇట్స్ నాట్ లవ్, జస్ట్ లస్ట్. నిజానికి మనుషుల ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే ఒకరికొకరు చావరు కానీ చంపమంటే చంపుతారు. నీ కొరకు నీ తల్లి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు ఎవరు ప్రాణం పెట్టలేరు, ఎవరు ప్రాణం పెట్టరు కూడా, ఎవరు ప్రాణము పెట్టరు. ఒక అవయవం దానం చేయమంటే కూడా దానం చేయరు. ఒక కిడ్నీ ఇవ్వండి, ఒక లివర్ కొంచెం ఇవ్వమంటే ఇవ్వరు, ఒక కిడ్నీ ఇవ్వమంటే ఇవ్వరు. అవయవ దానం కూడా ప్రాణం పెట్టడం తర్వాత. కానీ జీసస్ లవ్ ఇప్పుడు ఎలా? దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ నీ కొరకు తన ప్రాణం దారపోసింది. హల్లెలూయా. ఇక్కడికి రావడానికే ఆ విషయం చెప్పారు. చప్పలు కొట్టవలసిన వేరే బట్ గట్టిగా అందరూ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు, ఎల్లలు లేవు, దానికి మిత్తులు లేవు, పరిమితులు లేవు. ఎంత ప్రేమించామంటే యేసయ్యను సిలువలో చనిపోయినప్పుడు ఎలా చూస్తాం మనము? ఇటు చూడండి, ఇటు చూడండి. ఎంత ప్రేమించామంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు, ఎల్లలు లేవు, నో లిమిట్స్, అన్కండిషనల్ లవ్, అగాపే లవ్. అది జీసస్ లవ్, యేసు ప్రభు ప్రేమ. నేను రెండు చేతులు చాపి ఇదిగో నేను మీ కొరకు ప్రాణం అనిపించాను. మీ కొరకు ఇవ్వడానికి ఇంకేం లేదు, ప్రాణం కంటే మీరు ఇంకేముంది? ఏం లేదు, నా ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాను. ప్రాణాలు తీసే ఈ లోకంలో యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, లోకం కొరకు తన ప్రాణమును దారపోసాడు. ఇది నిజమైన ప్రేమ. దేవుడు అంటే ఇలా ఉంటాడు, జీసస్. హల్లెలూయా. ప్రేమ అంటే ప్రేమ ఉంటే ప్రాణం పెట్టగలుగుతా. ప్రేమ అంటే ప్రాణం తీసేది కాదు, ప్రేమ అంటే ప్రాణం పెట్టగలిగేది. లవ్ అంటే గివింగ్, ఇట్స్ ఎ గివింగ్, ఇవ్వడం. యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసుప్రభుని ప్రేమిస్తున్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు యేసుప్రభుని ప్రేమించేవారు? హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయనను ప్రేమిస్తే నువ్వు ఆయన ప్రాణం పెట్టవలసిన పని లేదు. ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికితే చాలు, ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయనను ఆరాధిస్తే చాలు, ఆయనను మహిమపరిస్తే చాలు, ఆయనను దుఃఖ పెట్టే పని ఏది చేయకుండా ఉంటే చాలు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. మనం ఆయనను ప్రేమించే వారం ఉంటున్నామా? ఆయనను ఆయుష పెట్టే వారం ఉంటున్నామా? లేదా ఆయన దుఃఖ పెట్టే వారం ఉంటున్నామా? ఆయన గాయాలను రేపే వారం ఉంటున్నామా? మరలా 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 ఎగైన్ 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 ఆయన సిలువకు వేసే వారంగా ఉంటున్నామా? ఒకసారి మీరు సిలువకు వేసి చంపాము. పదే పదే ప్రతిరోజు మన మాటలు, మన ప్రవర్తన, మన పద్ధతుల ద్వారా ఆయన సిలువకు వేస్తున్నామేమో. జాగ్రత్త, ఎన్నిసార్లు సిలువకు వేస్తున్నావు? ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయనకు నచ్చినట్టుగా ఉంటా. ఆయనకు నచ్చినట్టుగా ఉంటా. యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు బ్రతుకుతావా? యేసు ప్రభువు సిలువ అది హిస్టారికల్ సింబల్, చరిత్రాత్మకమైన ఒక సింబల్, గుర్తు. యేసు ప్రభు సిలువ బరువు 150 కిలోల బరువు కలిగిన సిలువను ఆయన ఎత్తుకున్నాడు.
సిలువ ఎత్తు 15 ఫీట్లు ఉంది. సిలువ ఎత్తు 15 ఫీట్లు ఉంది. సిలువ వెడల్పు 8 ఫీట్లు ఉంది. సిలువలో ఆయన కాళ్ళ చేతులకు మేకులు కొట్టారు కదా, పావుదక్కు 4 ఇంచుల మొలలు మేకులు దిగొట్టారు ఆయనకు. 2 ఇంచులు 3 ఇంచులు కదా, 4 ఇంచుల మేకులు ఆయనకు దిగొట్టారు. ఒక్కొక్క మేకుల పొడవు 8 ఇంచులు. పొడవు 8 ఇంచులు. మన దగ్గర 4 ఇంచులు 5 ఇంచుల వరకే ఎక్కువ శాతం మనం వాడతాం. 8 ఇంచుల మేకులతో ఆయన సిలువకు కొట్టారు. యేసయ్య బరువు సుమారుగా 85 కేజీస్. అప్పుడు ఆయన 33 సంవత్సరాలన్నర వయసు, 85 కేజీల బరువు, 150 కేజీల సిలువ చెక్క ముద్దలను ఆయన మోస్తూ సుమారుగా 2 కిలోమీటర్ల దూరము ఇట్లాంటి భయంకరమైన ఎండలో దాహం లేదు, నీళ్లు లేవు, కొరడా దెబ్బలతో ఒళ్ళంతా చీలిపోయి చిట్లి రక్తం అంతా వెళ్ళిపోయి నీరు కూడా వచ్చేసింది. మొత్తం మొహమంతా రక్తసిక్తం అయిపోయింది, కన్ను ఉబ్బిపోయింది, పెదవి పగిలిపోయింది. కొరడా దెబ్బలతో మొత్తం ఇంత పీసులుగా అయిన శరీరం మీదకించి మాంసం అంతా వచ్చేసింది. నడవడానికి కూడా బలం లేదు. 85 కేజీలు కలిగిన ఒక వ్యక్తి 150 కేజీలు కలిగిన ఆ సిలువ చెక్క ముద్దును మోస్తూ ఆయన బయలుదేరాడు. 350 మంది సైనికులు ఆయనను కొడుతూ తిడుతూ నెడుతూ ఆయన అక్కడ నుండి తీసుకొని వెళ్ళడం చూస్తాం. సుమారుగా 5,000 పైన గాయాలయ్యాయి, టాప్ టు బాటం. యేసుప్రభు శరీరానికి సుమారుగా 5,500 గాయాలు ఆయన బాడీలో ఉన్నాయి. ఒక్క గాయానికి విలువలాడిపోతామా? ఒక చిన్న దెబ్బకు విలువలాడిపోతాం. 5,000 గాయాలు, 500 కాదు, 5,000 గాయాలు. గాయం లేని స్థలం అంటలేదు. ఎవరి కొరకు భరించాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన కొరకు భరించాడు. కేవలం ఒక వీపు మీదనే 150 గాయాలు, వెనక వీపు భాగంలో 150 గాయాలు అనుకున్నాయి. రక్తం పూర్తిగా మన కొరకు చిందించాడు. చివరికైనా సిలువలో ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. ఆయన ప్రాణం పెడితేనే మనం రక్షించబడ్డాము, ఆరోగ్యంగా ఉన్నాము, జ్ఞానం కలిగి ఉన్నాము, భక్తి కలిగి ఉన్నాము, దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ధ్యానం చేయగలుగుతున్నాము. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే యేసు మన కొరకు మరణించాడు, నిన్ను పాపం నుండి విమోచించాడు. పరిశుద్ధంగా ఉంటావా? ఆయనను ప్రేమిస్తావా? ఆయనకి ఇష్టలుగా ఉంటావా? అలా ఉండగలిగిన నాడు నీ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే, నిజమైన ఆనందం కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలో వచ్చి కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చి కలుగుతారు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దామా? సహోదరి సహోదరుడా, యేసయ్య నీ కొరకు బలి అయిపోయిన విధానం ఇక్కడ వివరించబడింది, వర్ణించబడింది. ఒక గాయానికి విలవిల్లాడిపోతావు. ఆయన మన గాయములనన్నిటినీ